ఐపీఎల్ 2024లో డీసీ టీం వైజాగ్ వేదికగా తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3వ తేదీన వాళ్ళు ఈ సీజన్లో అన్డిఫీటెడ్ గా ఉన్న కేకేఆర్ టీంతో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్ లో రిజల్ట్ తరపున ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఏ ప్లేయర్ కు పై చేయి ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 సునీల్ నారాయణ్ వర్సెస్ ఇషాంత్ శర్మ. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో సునీల్ నారాయణ్ బ్యాట్ తో చాలా మంచి ఫామ్ లోకి వచ్చాడు అండ్ అతను కొట్టడం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు. సో డీసీ టీం నారాయణ్ ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిదే అండ్ ఇచ్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ ఇషాంత్ శర్మ. ఎందుకంటే ప్రీవియస్ కి ఇద్దరు ప్లేయర్స్ తలపట్ట 2 innings లో 5 balls ఆడిన సునీల్ నారాయణ్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో అవుట్ కూడా అయ్యాడు. సో ఎదురు ఇషాంత్ అయితే ఒక టాల్ బౌలర్, బాగా బౌన్సర్లు వేయగలడు. దీంతో మేబీ ఈ మ్యాచ్ లో తన ఎర్లీగా సునీల్ నారాయణ్ ఒక షార్ట్ బాల్ తో అవుట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 ఆండ్రే రసెల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మ్యాచ్ లో ఉండబోయే మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ రసెల్ చూసుకుంటే ప్రెసెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకునే సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ అయితే కొంతవరకు ఇంజరీ కారణంగా మిస్ అయ్యాడు, బట్ ఈ మ్యాచ్ లో అయితే కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అతను కనుక తిరిగి వస్తే మాత్రం రసెల్ కు మరియు కుల్దీప్ కు మంచి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ ఇప్పటివరకు ఇద్దరు తలపట్ట 3 innings లో 10 balls ఆడిన రసెల్ 4 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో నార్మల్ గా చూసుకుంటేనే రసెల్ కొంతవరకు లెగ్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడతాడు. అలాంటిది మంచి ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ అంటే ఒక చైనామెన్ బౌలర్ ని ఫేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చూడాలి మరి మ్యాచ్ లో రసెల్ కుల్దీప్ యాదవ్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 3 డేవిడ్ వార్నర్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. ఎందుకంటే వార్నర్ చూసుకున్న స్టార్క్ చూసుకున్న ఇద్దరు కూడా ఆస్ట్రేలియా తరపున ఆడే ప్లేయర్సే. పైగా వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ మీద అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తాడు. అయితే ఇంట్రెస్టింగ్ ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు కొంతవరకు స్టార్కే పై చేసి సాధించాడు. సో వార్నర్ అయితే మొత్తం 3 innings లో 24 balls ఆడి 25 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో స్టార్క్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. బట్ ఎనివే ప్రెసెంట్ వీళ్ళిద్దరు ఫామ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్ గా ఉంది. వార్నర్ బ్యాట్ తో కొడుతుంటే మిచెల్ స్టార్క్ మాత్రం చాలా రన్స్ ఇస్తున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ ద్వారా అయినా వార్నర్ తనకి స్టార్క్ మీద ఉన్న రికార్డును మెరుగుపరుచుకుంటాడా లేదా అనేది. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇది కూడా పవర్ ప్లే ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తాడు. బట్ ప్రెసెంట్ ఖలీల్ చూసుకుంటే మాత్రం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా ఏమీ తక్కువ కాదు, అతను కూడా లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి మంచి జోస్ లో ఉన్నాడు. సో ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య పెద్దగా ఫేస్ ఆఫ్ ఎక్కువగా జరగలేదు. బట్ వీళ్ళిద్దరు తలపట్ట 2 innings లో 3 balls ఆడిన అయ్యర్ 5 పరుగులు చేశాడు అండ్ ఆల్సో ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో చూడాలి మరి మంచి ఫామ్ లో ఇద్దరు ప్లేయర్స్ మధ్య పడబోయే బ్యాట్లో ఎవరు పై చేసి సాధిస్తారనేది. నెంబర్ 1 రిషబ్ పంత్ వర్సెస్ ఆండ్రే రసెల్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో ఉండబోయే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొడితే రసెల్ బాల్ తో చాలా బాగా రాణించాడు అండ్ ఆల్సో చాలా కాలం నుండి రసెల్ తన డెత్ బౌలింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రెసెంట్ కేకేఆర్ టీమ్ కి అయితే రసెల్ ఒక డెసిగ్నేటెడ్ డెత్ బౌలర్. మోస్ట్ ఇంపార్టెంట్ అతనికి కొంతవరకు డీసీ కెప్టెన్ మీద మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది. సో ఇద్దరు డేంజరస్ ఆటగాళ్ళు అయితే ఇప్పటివరకు మొత్తం 6 innings లో తలపడ్డారు అండ్ 6 innings లో 20 balls ఆడిన రిషబ్ పంత్ 39 పరుగులు చేశాడు. బట్ అట్ ది సేమ్ టైం రసెల్ బౌలింగ్ లో 3 times అవుట్ కూడా అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే పంత్ అయితే ఖచ్చితంగా రసెల్ని అటాక్ చేస్తున్నాడు, బట్ అలా అటాక్ చేసే క్రమంలోనే అతను బౌలింగ్ లో 3 times అవుట్ అయిపోయాడు. దీంతో మరోసారి మ్యాచ్ లో మనం వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి గైస్ డీసీ మరి కేకేఆర్ జట్ల మధ్య 20 మ్యాచ్లు ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.